వరంగల్ సిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేశారు దట్ మళ్ళీ కూడా అబార్షన్ చేస్తే మీ లైఫ్కి కూడా రిస్క్ ఉన్నది అని. సో అబార్షన్ అంటే కష్టం ఉంటుంది. కానీ వీళ్ళు మా అందరూ కూడా తయారై ఉన్నారు దట్ ఆల్రెడీ ఇది 4 times ప్రెగ్నెన్సీ ఇది గర్ల్ చైల్డ్తో అయింది. సో ఇప్పుడు 5th time కూడా అట్లానే అవుతుంది కాబట్టి సో అందుకు అండ్ సెకండ్లీ ఇంకో పెళ్లి కూడా చేసుకోవాలని ఆ ప్లానింగ్ కూడా సో ఇతను ఐ మీన్ ఎలిమినేట్ చేసుకోవడానికి అట్లా ప్లాన్ చేశారు. సో ఆ సందర్భంలోనే ఈయన ఒకటి సాయి శ్రీధర్ని వెంచర్ ఉంది, అక్కడ ఒకటి స్విమ్మింగ్ పూల్ నడుపుతారు. సో బేసికలీ అది ఎవరైతే స్విమ్మింగ్కి వస్తారో వాళ్ళకి ఇది గంట ఛార్జ్ తీసుకొని అట్లా ఇస్తారు ఆన్ రెంటల్ బేసిస్. సో ఈ సందర్భంలోనే అది ఫస్ట్ నాడు సాయంత్రం 7:30కి టైంకి వీళ్ళకి క్లోజింగ్ టైం ఉంటుంది కాబట్టి సో అప్పుడు ఫ్యామిలీకి వైఫ్కి పిల్లలకి వాళ్ళందరికీ చెప్పి ఐస్ క్రీమ్ తినిపిస్తామని అట్లా వాళ్ళకి మీరు ఇక్కడికి రండి అని వాళ్ళకి అందరికీ చెప్పిండు. అండ్ దానికి ముందే అక్కడ ఉన్న పూల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అండ్ అవన్నీ కూడా ముందే ఆఫ్ చేసి పెట్టుకున్నాడు బికాజ్ ఆల్రెడీ మర్డర్ ప్లానింగ్ అంతా కూడా అయిపోయింది కాబట్టి. సో దాని తర్వాత అది నియర్లీ అరౌండ్ 8 PM ఆ టైంకి వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. దాని వైఫ్ని కొంచెం అది స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొని ఇక్కడ చిన్న హెల్ప్ కావాలి అని అక్కడ దగ్గరికి తీసుకొని ఆమెని లోపలికి పుష్ చేసిండు. అట్లాగే ఇద్దరు చిన్న పాపలు ఉండే వాళ్ళ ఇద్దరికి కూడా వాటర్లోకి పుష్ చేసిండు. పుష్ చేసిన తర్వాత కూడా ఆయనకి వాళ్ళు ఏదో రకంగా అది వైఫ్ ఏదో బతుకుతారని అది పైకి వస్తారని, ఎందుకంటే పూల్లో అంత డెప్త్ లేదు అంత లోతు లేదు కాబట్టి ఇతను కూడా లోపలికి దూకి వాళ్ళకి ఇది దాంట్లోనే సబ్మర్జ్ చేసిండు. అదే మొత్తం చనిపోయేదాకా వరకు కూడా అది అక్కడే లోపలనే ఉన్నాడు. తర్వాత బాడీస్ బయట తీసినాక మొత్తం చెక్ చేసినాక దట్ అది డెత్ అయిపోయింది. సో అప్పుడు డ్రామా క్రియేట్ చేసిండు దట్ నేను యూరిన్కి వెళ్ళినప్పుడు ఇది వీళ్ళు ఇక్కడ అది యాక్సిడెంట్లీ దీంట్లో అది మునిగి చనిపోయారని. కానీ ఇది మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీమ్స్ అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇది అప్పటికే తెలిసిపోయింది దట్ ఇది ఖచ్చితంగా అది మర్డర్ కేసే ఉంటారని కాబట్టి. సో ఈ సందర్భంలో ఇది అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు 10 మంది అక్యూజ్డ్ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఇది ఫస్ట్ ఈయన ఏమనే ఉన్నాడు, హస్బెండ్ ఆఫ్ ద లేడీ. అట్లాగే చాంద్ పాషా అయిన ఫాదర్, దెన్ సాలేహా ఈమె మదర్, అట్లాగే షరఫుద్దీన్ ఇతను బ్రదర్ అవుతాడు. సో వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ నుంచే వీళ్ళతోటి ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు, సెక్స్ డిటర్మినేషన్లో కానీ ఫీమేల్ ఫీటిసైడ్లో కానీ. అట్లాగే వీళ్ళు కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఇంతకుముందు జరిగిన అబార్షన్స్లో అట్లాగే సెక్స్ డిటర్మినేషన్లో వాళ్ళకి సాయం ఇచ్చారు వాళ్ళు బసికే స్రవంతి, ఈమె ప్రైవేట్ నర్స్గా పనిచేస్తుంది. ఈమె యాక్చువల్లీ 3rd ప్రెగ్నెన్సీలో అంటే 2 పిల్లల తర్వాత 3rd ప్రెగ్నెన్సీ ఉందో దాంట్లో డిటెక్షన్ కానీ అబార్షన్ కానీ మొత్తం ఈయన కీలక రోల్ ప్లే చేసింది. అట్లాగే డాక్టర్ పార్థు ఉపేందర్ హాస్పిటల్ నడుపుతారు ఈయన నెకొండలోనే, ఇతనిది కూడా మెయిన్ పాత్ర ఉంది మెయిన్లీ నెక్స్ట్ 4th ప్రెగ్నెన్సీలోని. దెన్ మనోహర్ అని ఉన్నాడు, ఇతను ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు కానీ అన్న కూడా మీడియేటర్గా పనిచేశాడు. అండ్ లింగాల నరేష్, ఇతను కూడా మీడియేటర్గా పనిచేసిండు, ఇతను ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు కొండపర్తిలో. అట్లాగే సట్ల రాజు, ఇతను కూడా మీడియేటర్గానే ఉన్నాడు, ఇతనిది పున్నేలు విలేజ్లోనే ఉంది. అండ్ వంక్ డోట్ బద్రు అని ఉన్నాడు, ఇతనిది ఒకటి ఇది చిన్న మెడిసిన్ది షాప్ ఉంది. సో ఇతను కూడా అది మీడియేషన్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ అంతా చేయించడం అట్లా చేయడం జరిగింది. 2 డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ పూర్ణిమ అని